తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం. తెలంగాణ ఆర్టీసీ నిరుద్యోగులకైతే శుభవార్తను తెలియజేస్తోంది. రాష్ట్రంలోని వివిధ డిపోలలో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టులకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 3 సంవత్సరాల కాల వ్యవధికి ఈ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వివిధ రీజియన్లోని ఖాళీ అప్రెంటిస్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఏ రీజియన్లో ఏ ఖాళీలు ఉన్నాయి, ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, వయసు ఎంత ఉండాలి, విద్యా అర్హత ఎంత ఉండాలి, ఇలాంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ టీఎస్ఆర్టీసీ నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 150 ఖాళీలు ఉన్నాయి. నాన్ ఇంజనీరింగ్ విభాగంలో ఖాళీలకు బీకామ్, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ పూర్తి చేసిన విద్యార్హత ఉండాలి. రీజియన్ వారీగా ఖాళీలు ఎన్ని ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ రీజియన్లో 26 పోస్టులు, సికింద్రాబాద్ రీజియన్లో 18 పోస్టులు, మహబూబ్ నగర్ రీజియన్లో 14 పోస్టులు, మెదక్ రీజియన్లో 12 పోస్టులు, నల్గొండ రీజియన్లో 12 పోస్టులు, రంగారెడ్డి రీజియన్లో 12 పోస్టులు, హైదరాబాద్ రీజియన్లో 9 పోస్టులు, కరీంనగర్ రీజియన్లో 15 పోస్టులు, ఖమ్మం రీజియన్లో 9 పోస్టులు, నిజామాబాద్ రీజియన్లో 9 పోస్టులు, వరంగల్ రీజియన్లో 14 పోస్టులు నాన్ ఇంజనీరింగ్ విభాగంలో ఖాళీలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసేవారి వయస్సు 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన వారికి 3 ఏళ్ల శిక్షణ కాల పరిమితి ఉంటుంది. మొదటి 2, 3 సంవత్సరాలకు గాను స్టైఫండ్ చెల్లిస్తారు. ఈ స్టైఫండ్ 15,000, 16,000, 17,000 రూపాయలుగా ఉంది. ఈ పోస్టులకు టీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకునే ముందుగా nats.education.gov.in అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్ సందర్శించాలని టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు ఒక ప్రకటనలో అయితే తెలియజేశారు. ఏదైతే అభ్యర్థులు టీఎస్ఆర్టీసీ యొక్క షరతులు, నిబంధనలకు సంతృప్తి చెందినట్టయితే వీరు ఫిబ్రవరి 16వ తారీఖు లోపల ఆన్లైన్లో వెబ్ పోర్టల్లో తమ పేర్లను నమోదు చేసుకొని టీఎస్ఆర్టీసీ ఎస్టాబ్లిష్మెంట్ని ఎంపిక చేసుకోగలరు. కనుక ఎవరైనా నిరుద్యోగులు, ఉత్సాహవంతులు, ఎవరైతే అర్హత ఉండి ఈ పోస్టుల పట్ల ఇంట్రెస్ట్ కలిగిన వారు దరఖాస్తు చేసుకొని ఆ విధంగా వారు ఉద్యోగాన్ని పొందవచ్చు.